హలో హాయ్ మచ్చా, మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చాను ఈరోజు. నిజానికైతే నేను కొన్ని మాటలు చెప్తాను, మీకు నచ్చితేనే వినండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ మైకేల్ జాక్సన్ గారి మూవీ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. మైకేల్ జాక్సన్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారు, కామెంట్ కూడా మీరు చేస్తారు. అయితే కొన్ని విషయాలు మైకేల్ జాక్సన్ గురించి మాట్లాడదాం మనం. ఆయన 90స్లో చేసిన సాంగ్స్, డేంజరస్ సాంగ్ ఒకటి, నెక్స్ట్ మూన్ వాక్ ఒకటి, ఇలాంటివి చెప్పుకుంటే మెమరీస్ అనే సాంగ్ అయితే చాలా అల్టిమేట్. ఆ కొరియోగ్రాఫర్ అసలుకి ఆ డాన్సర్, అలాంటి డాన్సర్ ఎవరు ఉండరు నాకు తెలిసి. అయితే మైకేల్ జాక్సన్ని చూడని వ్యక్తి అనేది లేరు. మన మూవీని ఇష్టపడే ప్రతి వ్యక్తి మైకేల్ జాక్సన్ అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక డాన్స్ని ఇష్టపడే ప్రతి మనిషికి మైకేల్ జాక్సన్ అంటే ఎవరో కూడా ఖచ్చితంగా తెలుసు. ఆయన గురించి పూర్తి డీటెయిల్ ఇప్పుడు ఆయన సినిమా గురించి కూడా మన వీడియోలో నేను చెప్పబోతున్నాను. దానికన్నా ముందు ఈ విషయాలు కొంచెం వినండి. ఒక్కసారి కూడా భారతదేశంలో అడుగుపెట్టని వ్యక్తి మన మైకేల్ జాక్సన్. అలాంటి భారతదేశంలోనే కొన్ని వందల వేల కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు. అంటే అతని టాలెంట్ ఏంటో ఆ ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక గంట సేపు కూడా మనకి వీడియో సరిపోదు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ రోజున మనం చూసే ఒక రామ్ చరణ్ అయినా సరే, ఒక స్టైల్ అల్లు అర్జున్ అయినా సరే, మెగా అసలు పెద్ద డాన్సర్ అనే పేరుతో ఉన్న నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, ఎవరైనా సరే మనకి ఎంత డాన్స్ అయినా, ఒక ప్రభుదేవ్ అయినా, సుత్తిమాటల సినిమా చూపించినా, ఎలా ఏదేమైనా సరే ఫ్రెండ్స్, కానీ ఒక మైకేల్ జాక్సన్ని గుర్తు చేసుకొని అవన్నీ కూడా డాన్స్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు. అయితే ఇప్పుడైతే నేను టాపిక్ అయితే చెప్తున్నా, స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. తన ఓటీటీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాని మనందరం కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్దాం. పాప్ సాంగ్ అనగానే చాలా మందికి మైకేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90స్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఆయన జీవిత ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లో రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అది ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పామ్ దిగ్గజ మైకేల్ జాక్సన్ జీవిత కథ తీసిన సినిమాపై మైకేల్ అని పేరు పెట్టారు. ఇందులో అతడి చిన్నప్పుడు జాపాన్ టైల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్పై రిలీజ్ కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదేమైనా సరే దాదాపు 10,000 కోట్ల రూపాయలు వసూలు సాధించి మన దేశంలో అయితే 45 కోట్ల వరకు కలెక్షన్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వరకుని దాటింది. తొలి హాలీవుడ్ బయోపిక్గా రికార్డు సృష్టించింది. ఇకపోతే గత నెల 9న అమెజాన్ ప్రైమ్, యాపిల్ ప్రైమ్ టీవీ బుక్ పై షో లాంటి టీవీ షోలో అదే ప్రతిఘటన అందులో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 29న హాట్స్టార్ ఉచితంగానే ప్రీమింగ్ అంటే ఫ్రీగానే చూపించబోతుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ మాత్రమే రిలీజ్ కానుంది అని ప్రకటించారు. మైకేల్ విషయానికి వస్తే అమెరికాలోని ఇండియన్ గ్యాలరీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైకేల్ జపాన్ జాక్స్ తన తల్లిదండ్రులతో, సోదరులతో కలిసి జాక్సన్ 5 బ్యాండ్లతో తన ప్రపంచాన్ని చాటుకున్నాడు. అయితే తన తండ్రి జోసెఫ్ షాన్ కోల్మన్ డిమ్కోన్ కఠినమైన ప్రవర్తన మైకేల్కి మానసికంగా వేదన గురిచేసింది. ఆ భయంతో నీడలోనే ఒంటరిగా కెరీర్ ప్రారంభించిన మైకేల్ జాక్సన్ అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు, తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న నెవర్లాండ్ వెనుక ఉన్న ఎమోషనల్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మైకేల్ జాక్సన్ గురించి ఏమన్నా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం గట్టిగా మనం ఈ వీడియో గురించి అయితే గట్టిగా మాట్లాడదాం. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, ఇంకా మీరు నా నుంచి ఏమేమి కోరుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్, ఆల్ వ్యూవర్స్ కూడా. ఓకే, బై ఫ్రెండ్స్.